ఒకప్పుడు అమెరికా రష్యాల మధ్య ఏదో అణుయుద్ధం న్యూక్లియర్ వార్ వస్తుంది అనుకున్నది. యూట్యూబ్ తమ్ముళ్ళకి మనకి వస్తుంది. అమెరికా రష్యాల మధ్య అణుయుద్ధం రానుందా అని క్వశ్చన్ మార్క్ పెట్టేదానికి అంతటి పరిస్థితులు దిగజారుతాయని నేను అనుకోను. ఎందుకంటే ఉక్రెయిన్ వార్ 2022లో మొదలైంది. అప్పుడు బైడెన్ ఉన్నా ఇప్పుడు ట్రంప్ ఉన్నా మొదటి నుంచి కూడా అమెరికా ఈ వార్లో రష్యాతో ప్రత్యక్షంగా తలపడటానికి సిద్ధపడలే. ఈవెన్ బైడెన్ టైంలో ఉక్రెయిన్కు పూర్తి మద్దతుగా ఉన్నారు. ట్రంప్ టైంకి వచ్చే వరకు అటు ఇటు ఊగిసలాట కనబడింది. ఒకసారి రష్యాకు అనుకూలంగా ఉంటాడు, ఒకసారి పుటిన్ మెచ్చుకుంటాడు, ఒకసారి జెలెన్స్కీని తిడతాడు, ఒకసారి మళ్ళీ జెలెన్స్కీని మెచ్చుకుంటాడు, ఒకసారి ఉక్రెయిన్కు ఆయుధ సరఫరా ఇంటెలిజెన్స్ సదుపాయాలను ఆపేశాడు, మళ్ళీ ఇప్పుడు జలంతర్గాములనే పంపుతున్నాడు, యుక్రెయిన్కు మిసైల్స్ ఇస్తాను, ప్యాట్రియాట్ మిసైల్స్ అంటున్నాడు, మాస్కో పైన అటాక్ చేయగలవా అని అడుగుతున్నాడు. సో ట్రంప్ ఒక ఎక్స్ట్రీమ్ నుంచి మరో ఎక్స్ట్రీమ్కు ఇష్టం వచ్చినట్టుగా ఊగిసలాడుతున్నాడు. కానీ బైడెన్ స్థిరంగా ఉక్రెయిన్కు మద్దతు ఇచ్చిన రోజైనా ట్రంప్ రష్యా విషయంలో ఉక్రెయిన్ విషయంలో ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కు ఊగిసలాడిన సమయంలోనైనా రెండు